డియర్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఎనిమల్ సెల్స్ గురించి వివరించాను. అల్ట్రా స్ట్రక్చర్ ఎనిమల్ సెల్లో 3 ప్రధాన అంశాలు ఉన్నాయని చెప్పాం. ఒకటి ప్లాస్మా త్వచమని, జీవ పదార్థమని, కేంద్రకమని వివరించడం జరిగింది. మరి ఇక్కడ ప్లాస్మా త్వచం గురించి కొంత మీకు అవగాహన కల్పించాను. ఈ టాపిక్లో ఈ ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణమును, రసాయనిక నిర్మాణము, అలాగే ప్లాస్మా త్వచం యొక్క విధుల గురించి ఈ టాపిక్లో మీకు వివరించుకున్నాను. ఓకే, మరి ప్లాస్మా మెంబ్రేన్, దీన్నే ప్లాస్మా త్వచమని, కణ త్వచమని, సెల్ మెంబ్రేన్ అని, ప్లాస్మా పొర అని, ప్లాస్మా లెమ్మ అని వివిధ పేర్లతో పిలుస్తాము. ఓకే, జంతు కణంలోని కణ పదార్థము అయిన సైటోప్లాజం ఉంటుంది. జీవ పదార్థం, దీన్ని కణ పదార్థం అంటాం. ఈ జీవ పదార్థాన్ని ఆవరించి ఒక పొర ఉంటుంది, ఒక త్వచము ఉంటుంది. దాన్ని కణ త్వచము లేదా ప్లాస్మా త్వచమని పిలుస్తాము. మరి ఈ ప్లాస్మా త్వచము ఈ కణాన్ని మొదట కణమును ఆవరించి కణ త్వచము అనేది ఉంటుంది. కణంను రాబర్ట్ హుక్ గుర్తించాడు. అయితే దాన్ని ఆవరించి ఉన్న పొర గురించి క్రామర్ మరియు నగేల్ అనే శాస్త్రవేత్తలు ఈ కణత్వచంను సెల్ మెంబ్రేన్ అని పిలవడం జరిగింది. అలాగే జేక్యూ ప్లోవే అనే శాస్త్రవేత్త ఈ కణత్వచం సెల్ మెంబ్రేన్ను ప్లాస్మా లెమ్మ అని పిలవడం జరిగింది. రాబర్టీర్ అనే శాస్త్రవేత్త కణ త్వచమును ప్లాస్మా పొరగా, ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా లేయర్గా పిలవడం జరిగింది. మరి ప్లాస్మా పొర యొక్క మందము వివిధ కణములలో వేరువేరుగా ఉండును. మరి ఈ మందము సుమారుగా 75 నుంచి 105 ఆంగ్స్ట్రామ్ మందంలో ఉండును. మరి ప్లాస్మా త్వచం నిర్మాణంలో 3 పొరలు కనిపిస్తాయి. ఓకే, మరి వాటి యొక్క రసాయనిక నిర్మాణము అంటే ప్లాస్మా త్వచం యొక్క రసాయనికంగా ఏ పదార్థాలతో ఏర్పడ్డాయంటే లిపిడ్లు, ప్రోటీన్లు మరియు కొద్ది మొత్తాల్లో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఎక్కువగా లిపిడ్లు, ప్రోటీన్లతో ఏర్పడి ఉండును కనుక దీన్ని లిపోప్రోటీన్ త్వచం అంటాము. ఓకే, మరి ఈ ప్లాస్మా పొర సూక్ష్మ నిర్మాణమును వివరించడానికి అనేక నమూనాలు, కాన్సెప్ట్స్, థియరీస్ వివరించడం జరిగింది.
మరి వాటి గురించి మనం చూసినట్లయితే ఈ ప్లాస్మా పొర నిర్మాణాన్ని వివరించడానికి చాలా పరికల్పనలు వచ్చినాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే డేనియల్ అండ్ డేవ్సన్ త్వచ నమూనా లేదా లామెల్లర్ సిద్ధాంతం అనేది ఒకటి. ఇంకొకటి ప్రమాణ త్వచ నమూనా, ఇంకొకటి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఈ మూడు సిద్ధాంతాలు ఈ ప్లాస్మా త్వచంను పర్ఫెక్ట్గా వివరించడం జరిగింది. కాబట్టి ఇవి ముఖ్యమైనవిగా మనం పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ ప్లాస్మా త్వచం నమూనా చూసినట్లయితే ఇక్కడ డేనియల్ అండ్ డేవ్సన్ త్వచ నమూనా లేదా లామెల్లర్ థియరీ అంటాము. ఈ థియరీ ప్రకారము ప్లాస్మా పొర రెండు వరుసల్లో ప్లాస్మోలిపిడ్ పరమాణువులు రెండు ప్రోటీన్ పొరల మధ్యన అమరి ఉంటాయని చెప్పారు. అయితే ఈ సిద్ధాంతంను ప్రతిపాదించింది డేనియల్ మరియు డేనిసన్ అనే శాస్త్రవేత్తలు 1934లో ప్రతిపాదించడం జరిగింది. మరి ఈ ప్లాస్మా త్వచం వీరి యొక్క ప్రతిపాదన ప్రకారము ప్లాస్మా పొర యందు రెండు వరుసల్లో ప్లాస్మా లిపిడ్ పరమాణువులు ఉంటాయని చెప్పారు. ఈ రెండు ప్రోటీన్ల పొరల మధ్యన అమరి ఉంటాయని చెప్పారు. మరి ఇక్కడ లిపిడ్లు జల విరోధ స్వభావము కలిగి ఉంటాయి, హైడ్రోఫోబిక్ నేచర్ను కలిగి ఉంటాయి. ఇలా హైడ్రోఫోబిక్ నేచర్ కలిగి ఉన్న విధ్రువ నాన్ పోలార్ భాగాలు లోపలి వైపుకు అమరి ఉంటాయని, ఇలా ఇవి ఒకదానికొకటి రెండు వరుసల్లో ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే జల సంఖ్య గుణము హైడ్రోఫిలిక్ నేచర్ కలిగి ఉన్న ధ్రువ భాగాలు పోలార్ భాగాలు వెలుపలి వైపుకు ప్రోటీన్ పరమాణువులతో హైడ్రోజన్ బంధాలతో కలపబడి ఉంటాయని చెప్పడం. కాబట్టి ఇవి హైడ్రోఫోలిక్ నేచర్ కలిగి ఉన్న ధ్రువ పోలార్స్. ఇవి హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటాయి. ఇలా మూడు, ఇదొక ప్రోటీన్ పొర, ఇదొక ప్రోటీన్, ఇది రెండు వరుసల్లో లిపో ప్రోటీన్ పొరలు కలిగి ఉన్నాయి. లిపో ఫాస్ఫోలిపిడ్లు కలిగిన పొరలు. ఇది డేనియల్ డేవ్సన్ యొక్క త్వచ నమూనా సిద్ధాంతంలో నాన్ పోలార్ భాగాలు అనేవి ఎదురెదురుగా ఉంటాయని వివరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి రెండవ సిద్ధాంతం ఏంటంటే ప్రమాణ త్వచ నమూనా సిద్ధాంతము. దీన్ని 1959లో డేవిడ్ రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త దీని యొక్క త్రిస్తరిత నిర్మాణంను వర్ణించాడు, మూడు పొరల నిర్మాణంను వర్ణించాడు. ఇతడు ఈ ప్లాస్మా పొరకు ప్రమాణ త్వచం అని పేరు పెట్టారు, యూనిట్ మెంబ్రాన్ అని పేర్కొనడం జరిగింది. ఓకే, ఇతడు ప్రతిపాదించిన ప్రమాణ త్వచ మందము 75 ఆంగ్స్ట్రామ్ ఉంటాయని చెప్పాడు. ఇక్కడ ఈ ప్రమాణ త్వచ నమూనాలో లోపలి మరియు వెలుపలి ప్రోటీన్ పొరలు
ఆంగ్స్ట్రామ్ల మందంలో ఉంటాయన్నారు. లోపలి వెలుపలి ప్రోటీన్ల పొరల మధ్యన రెండింటి మధ్య ఉన్న లిపిడ్ పొర 35 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉంటుంది. అలా రెండు పొరలు 40 ప్లస్ ఇవి 75 ఆంగ్స్ట్రామ్ మందంలో ఉంటాయని ఈ రెండు పొరలు కలిగి ఉంటాయని దీన్ని ప్రమాణ త్వచముగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ జలసంఖ్య ప్రాంతాలు వెలుపలి వైపుకు అనగా ప్రోటీన్తో కలపబడి ఉంటాయి. జల విరోధ ప్రాంతాలు లోపలి వైపుకు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయని వివరించడం జరిగింది. ఇది మంచి ప్రమాణ త్వచ ప్లాస్మా పొర యొక్క నిర్మాణం వర్ణించడంలో చాలా ముఖ్యమైన సిద్ధాంతంగా దీన్ని పేర్కొనడం జరిగింది. మరి మూడవది ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతంను సింగర్ మరియు నికోల్సన్లు 1972లో ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ప్రస్తుత కాలంలో ఈ సిద్ధాంతము అందరిచే ఆమోదించబడ్డదని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని లిపిడ్ గ్లోబ్యులర్ ప్రోటీన్ మొజాయిక్ మోడల్ LGPM అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం కణత్వచములన్నీ అర్ధద్రవ రూపంలో ఉంటాయి. దానిలో లిపిడ్ ప్రోటీన్ మొజాయిక్ రూపంలో ఉంటాయన్నారు. అంటే సముద్రంలో వలె నిన్న ప్లాస్మో లిపిడ్ ద్విస్తరాములలో ప్రోటీన్ పరమాణువులు మంచు దిబ్బల వలె తేలాడుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఫాస్ఫోలిపిడ్ పరమాణు రెండు స్తరములుగా ఏర్పడి జల విరోధ భాగములు లోపలి వైపుకు, జలసంఖ్య భాగములు వెలుపలి వైపుకు ఉంటాయని వివరించారు. మరి ప్రోటీన్ పరమాణువులు లిపిడ్ పొరపై రెండు రకాలుగా అమరి ఉంటాయని చెప్పారు. కొన్ని ప్రోటీన్ లిపిడ్ పరమాణువుల మధ్య పాక్షికంగా కానీ పూర్తిగా కానీ చొచ్చుకొని పోయి ఉంటాయి. కాబట్టి వీటిని అంతర్గత ప్రోటీన్లు, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు అని చెప్పడం జరిగింది. కొన్ని ప్రోటీన్లు లిపిడ్ పొరల ఉపరితలంపై అమరి ఉంటాయి. వీటిని పరిధీయ ప్రోటీన్లు, పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటారు. ఇలా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ పటంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంతర్గత ప్రోటీన్లు కలిగి ఉన్నాయి. ఇలా ఫ్లూయిడ్ మొజాయిక్ మనం పరిశీలన చేసినట్లయితే సముద్రంలో మంచు దిబ్బల వలె నీటి యందు మంచు దిబ్బల వలె తేలి ఉండే ప్రోటీన్ భాగాలు తేలియాడుతూ ఉంటాయని వివరించడం జరిగింది. ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సిద్ధాంతం. ఓకే, మరి ఈ ప్లాస్మా త్వచం నిర్మాణం మనం చూస్తున్నాము. మరి ప్లాస్మా త్వచము ఒక విధులు, ఫంక్షన్స్ చూసినట్లయితే చాలా ముఖ్యమైన
విధులను ఇవి నిర్వర్తిస్తుంది. జీవ పదార్థంను ఆవరించి ఉన్న ఈ ప్లాస్మా త్వచము అనేక విధులను నిర్వర్తించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఫంక్షనింగ్ చూసినట్లయితే ప్లాస్మా పొర కణానికి ఒక నిర్దిష్టమైన షేప్, ఆకారాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది, స్ట్రాంగ్నెస్ కల్పిస్తుంది. ప్లాస్మా పొర కణబాహ్య పరిసరాల నుంచి కణంతర పరిసరాలను వేరు చేస్తుంది. కణబాహ్య పరిసరాలను కణంతర పరిసరాలను వేరు చేయడంలో ప్లాస్మా పొర ముఖ్య పాత్ర వహిస్తుంది. నీరు మొదలగు పదార్థాలు ప్లాస్మా పొర ద్వారా తక్కువ గాఢత నుంచి అధిక గాఢ ద్రావణంలోకి ప్రయాణించును. రెండు ద్రావణములు సమానంగా వరకు ప్రవహించును. ఈ ప్రక్రియను ఆస్మాసిస్ అంటాము. ఇలా ఆస్మాసిస్ను ద్రవావిసరణ క్రమతను నిర్వర్తించడంలో ప్లాస్మా పొర ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా వివిధ పదార్థాల యొక్క అయాన్లను, పరమాణువులను, మాలిక్యూల్స్ను అధిక గాఢత నుంచి అల్ప గాఢత గల ప్రదేశంకు రవాణాను కల్పించును. దీన్నే వ్యాపనం అంటాం. ప్లాస్మా పొర వర్ణాత్మక పారగమ్యత, సెలెక్టివ్ పర్మియబిలిటీ గల త్వచం కనుక అయాన్లను వివిధ పదార్థాలను బట్టి తమ గుండా ప్రయాణించేటట్లు చేయును. అయాన్లను బట్టి, పదార్థాలను బట్టి ఏవి ఉపయోగపడినవి బట్టి అవి తన గుండా పంపిణీ చేయడానికి ప్రయాణించే ట్రాన్స్పోర్ట్లో పాల్గొంటుంది. వ్యాపనం జరగాలంటే ఏటీపీ ఎనర్జీ అవసరం లేదు కనుక ఈ రవాణాను స్తబ్ద రవాణా, పాజిటివ్ ట్రాన్స్పోర్ట్ అంటాము. అలాగే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మొదలగు వాయువులు కూడా నిరంతరం వ్యాపన పద్ధతిలో, డిఫ్యూజన్ పద్ధతిలో ప్లాస్మా త్వచం ద్వారా వేగముగా ప్రయాణించును. ఓకే, మరి ఇది నిర్వర్తించే విధుల్లో ఒకటి అనుకూలిత విసరణం, ఫాసిలేటెడ్ డిఫ్యూజన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఒక ప్రత్యేకమైన రకమైన స్తబ్ద రవాణా అంటాము. దీనిలో పదార్థాల రవాణా శక్తి అవసరం లేకుండానే అధిక గాఢత ప్రదేశాల నుండి అల్ప గాఢత ప్రదేశంలోకి కొన్ని వాహకాల ద్వారా ఈ ప్లాస్మా త్వచం గుండా రవాణాగును. ఇటువంటి వాహకాలనే పర్మియోజులు అంటారు. మరి ఈ పర్మియోజులుగా ప్రోటీన్లు పనిచేస్తాయి. మరి ఈ అనుకూలిత విసరణంలో రెండు రకాలుగా జరుగుతుందని చెప్పారు. అవి ఏంటంటే యూనిఫోర్ట్ మరియు కో ట్రాన్స్పోర్ట్. యూనిఫోర్ట్ తమ గుండా ఒకే సింగిల్ అయాన్లను కానీ లేదా పదార్థాన్ని కానీ ప్రయాణింప చేస్తుంది. ఇటువంటి ప్రయాణం చేసే రవాణాను యూనిఫోర్ట్ అంటాము. ఉదాహరణకు ఎర్ర రక్త కణాల్లోకి గ్లూకోజ్ రవాణా అవడం, సింగిల్ అయాన్లు మాత్రమే వెళ్తాయి. కో ట్రాన్స్పోర్ట్ అంటే తమ గుండా రెండు అయాన్లను కానీ లేదా పదార్థాలను కానీ రెండు పదార్థాలను కానీ ప్రయాణింపచేసే రవాణాను కో ట్రాన్స్పోర్ట్ అంటాము.
ఇక్కడ ఇది ఒకటే ప్రయాణించదు, ఇది రెండు కో ట్రాన్స్పోర్ట్ అంటారు. రెండు అయాన్లు తన గుండా పంపిణీ చేస్తాయి, ఇది కో ట్రాన్స్పోర్ట్. మరి ఇక్కడ కో ట్రాన్స్పోర్ట్లో రెండు అణువులు లేదా రెండు అయాన్లు ప్లాస్మా త్వచం గుండా ఒకే మార్గంలో వన్ డైరెక్షన్లో ప్రయాణిస్తే దాన్ని సింపోర్ట్ అంటాము. ఒకే డైరెక్ట్ సింపోర్ట్ అంటాం. సోడియం మరియు గ్లూకోజ్ రవాణా ఎపిథీలియల్ కణాల్లో జరుగుతుంది. ఉదాహరణకు ఎపిథీలియల్ కణాల్లో జరుగుతుంది. సోడియం మరియు గ్లూకోజ్ రెండు ఒకేసారి వెళ్తూ ఉంటాయి, వన్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. మరి వ్యతిరేక డైరెక్షన్లో రెండు అణువులు ప్లాస్మా త్వచం గుండా వ్యతిరేక మార్గాల్లో ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తే దాన్ని యాంటీపోర్ట్ అంటాము. ఉదాహరణకు ఎర్ర రక్త కణాల్లో క్లోరైడ్ అయాన్లు మరియు బైకార్బోనేట్ రవాణాలో జరగడం. క్లోరైడ్ అయాన్ లోపలికి వెళ్తే బైకార్బోనేట్లు బయటకు వస్తాయి, ఇది వ్యతిరేక మార్గం, అపోజిట్ డైరెక్షన్స్ అంటాం, యాంటీపోర్ట్. ఇదొక మంచి విధి. నెక్స్ట్ క్రియాశీల అభిగమనం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని. ఈ క్రియాశీల అభిగమనం తీసుకుని వెళ్తే గాఢతకు వ్యతిరేకంగా వివిధ పదార్థాల రవాణా ప్లాస్మా పొర ద్వారా జరిగితే దాన్ని క్రియాశీల అభిగమనం అంటాము. ఈ పద్ధతిలో వివిధ పదార్థాల రవాణా నిమ్న గాఢత నుండి అధిక గాఢతలోకి వెళ్ళడం జరుగుతుంది, ప్రదేశంలోకి జరుగుతుంది. ఉదాహరణకు పేగు కుడ్యం నందు ఉపకల కణాల్లో గ్లూకోజ్ అమైనో ఆమ్లాల గాఢత పేగు కూరంలో కంటే అధికంగా ఉన్నప్పటికీ కూరం నుండి కణంలోకి పదార్థాల రవాణా క్రియాశీల అభిగమనం ద్వారా జరుగుతుంది. ఈ విధంగా సోడియం పొటాషియం అనేది నాడి కణాల్లో కండర కణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఎగ్జాంపుల్స్గా మనం పేర్కొంటాం. ఇక్కడ సోడియం పంపు గురించి చూసినట్లయితే సోడియము పొటాషియం అయాన్ల గాఢత కణం వెలుపల కణం లోపల ఉన్న ద్రవాల్లో భిన్నంగా వేర్వేరుగా ఉంటుంది. కణం లోపల ద్రవాల్లో సోడియం అయాన్ల గాఢత తక్కువగాను ఉంటుంది. వెలుపల ద్రావణాల్లో పొటాషియం అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది. సోడియం అయాన్లు అధికంగా బయటకు, పొటాషియం అయాన్లు అధికంగా లోనికి ఏటీపీల సహాయంతో రవాణా చేయించబడును. దీన్నే సోడియం పొటాషియం అయాన్ల వినిమయం లేదా రవాణా అంటారు. సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ పంపం అని పిలుస్తాము. ఓకే, ఒక పొటాషియం అయాన్ లోపలికి వచ్చుటకు ఒక సోడియం అయాన్ కణం నుండి బయటికి పోటకు ఒక ఏటీపీ జల విశ్లేషణ అవసరం, అంటే ఎనర్జీ అవసరం. ఇలా జరుగుతుంది. నాడి కణాల్లో కండర కణాల్లో ఇలా సోడియం పొటాషియం పంప్ ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాగే ఆహార పదార్థాలను కణం ప్లాస్మా పొర ద్వారా లోపలికి గ్రహిస్తుంది. మరి గ్రహించే విధానాన్ని ఎండోసైటోసిస్ అంటాము. మరి ఇది రెండు రకాలుగా పేర్కొంటాము. గ్రహించడం, లోపలికి గ్రహించడం.
ఒకటి పాగోసైటోసిస్ అని, పీనోసైటోసిస్ అని పేర్కొంటారు. మరి ఇక్కడ ఫాగోసైటోసిస్ అంటే ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలను సాలిడ్ రూపంలో ఉన్న ఆహార పదార్థాలను కణం ప్లాస్మా త్వచం ద్వారా గ్రహించును. కాబట్టి దీన్ని ఫాగోసైటోసిస్ అంటారు. ఈ విధంగా గ్రహించబడిన ఆహారపు తిత్తిని పాగోసోమ్ అంటాము. ఇలా పాగోసోమ్ రూపంలో ఆహారము ఘన రూపంలో లోపలికి వెళ్ళిన వాటిని పాగోసోమ్ అంటాం. అలాగే పీనోసైటోసిస్ కణపానం అంటాం. దీన్ని కణ త్వచం ద్వారా ద్రవరూప ఆహార పదార్థాలను లోపలికి గ్రహిస్తుంది. అది ఘన రూపం, ఇది ద్రవ రూపం, లిక్విడ్ రూపంలో లోపలికి గ్రహించడాన్ని పీనోసైటోసిస్ అంటారు. ఈ విధంగా గ్రహించిన ఆహారాన్ని పీనోసోమ్ అంటారు. ఇలా ప్లాస్మా త్వచము చాలా రకాల పనులను నిర్దిష్టంగా చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని అర్ధపారగమ్య త్వచంగా పర్మియబిలిటీ మెంబ్రేన్ అని పిలుస్తాము. ఈ విధంగా కణంను ఆవరించి ఉన్న ప్లాస్మా త్వచము అనేక విధులను నిర్వర్తిస్తూ కణానికి రక్షణతో పాటుగా వివిధ పదార్థాలు రవాణా చేయడంలో కానీ బయటికి పంపేయడంలో కానీ ఇది చాలా తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్స్.